బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు బాణసంచ కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండాను గండ్రజ్యోతి ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వేడుకలను ఉద్దేశించి మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి రజతోత్సవంలో అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంతో కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా ఒక పెద్ద పండుగ జరుపుకునే ఒక ఉద్దేశంతో ఇప్పుడే మేము జెండాను ఆవిష్కరించుకోవడం, మరి పార్టీ ఏర్పాటు యొక్క సందర్భం, తర్వాత ఆ లక్ష్యాన్ని ఛేదించడం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పార్టీ యొక్క కీలక భూమిక పోషించిన విషయం ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. కాబట్టి కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఆయన నాయకత్వంలోనే మాత్రమే తెలంగాణ ప్రజలకు కావాల్సిన సంక్షేమ ఫలాలు అందుతాయనే భావన. మరి ఈ ప్రభుత్వం వల్ల చేతనైతే లేదు. కేసీఆర్ గారు మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజలకు అండగా ఉండాలి, మీరు రమ్మని మరి డిమాండ్ ఈరోజు ప్రజలకు వస్తాం. కేసీఆర్ గారు కూడా గొప్ప రాజకీయవేత్త. సంవత్సరం టైం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా. 1 ఇయర్ టైం ఇవ్వకుండా మనం ఇప్పుడే మాట్లాడితే నిన్న మొన్నటి వరకు మీరే ఉన్నారు అనేటువంటి భావన వస్తుందని సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరంలో అడుగెడితే మరి మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రావడం, ప్రజల పక్షాన రేపు ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏ రకంగా ప్రజా ఉద్యమాలు చేస్తుంది, ఏ రకంగా ఈ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం హెచ్చరిక చేస్తుంది, మా శ్రేణులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కొరకే ఈరోజు భారీ బహిరంగ సభను ఎల్కతుర్తిలో పెట్టడం జరిగింది.